Hey guys, I'm Chetna and welcome back to my channel. Today I'm going to show you some interesting hair brides అనమాట. సో చాలా బాగుంటాయి అండ్ మీరు కన్ఫర్మ్గా ట్రై చేయండి. మీరు కనుక ట్రై చేస్తే నాకు వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో పిక్ అనేది పోస్ట్ చేయండి. నా ఐడియా వచ్చేసి వీరచమై చైతు 97 అండ్ ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ ఇవ్వండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. నా వీడియోస్ చూసి మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మీరు నేను వచ్చేసి పైనుంచి చూపించట్లేదు ఎందుకంటే నాకు కష్టంగా ఉంటుంది కదా. సో అందుకని నాకు ఎవరు పిల్లలు కూడా దొరకలేదు అండ్ నా ఫ్రెండ్స్ కూడా ఎవరు ఇప్పుడు అవైలబిలిటీలో లేరు. సో దట్ నేను ఏంటి అంటే నేను నార్మల్ బ్రైడ్ వేస్తున్నాను. సో ఆఫ్ నుంచి మీకు హెయిర్ స్టైల్ అనేది నేను చూపిస్తాను. ఓకేనా? సో ఫస్ట్ వన్ ఏం లేదు, టోటల్ హెయిర్ ఉంటుంది కదా, 2 హాఫ్స్ చేయండి హెయిర్ మొత్తాన్ని. సో ట్విస్ట్ ఇట్, జస్ట్ ఇలా ట్విస్ట్ చేయండి అంతే. ఇలా సో ఇలా మనకి ట్విస్ట్ ఫామ్ అవుతుంది కదా, ఇది ఒక బ్రైడ్ అనమాట. ఓకే, సో ఇలా ట్విస్ట్ చేసి చివరిలో మీరు రబ్బర్ బ్యాండ్తో టై చేసేయడం అంతే. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. చూడ్డానికి కూడా డిఫరెంట్ లుక్ ఉంటుంది. ఇలా లాంగ్ హెయిర్ కాదు, షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇంకా 2 బ్రైడ్స్ వేసి చిన్నపిల్లలకి వేస్తే సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? ఓకే, ఐ విల్ షో యూ. ఫస్ట్ హెయిర్ స్టైల్ చూసేసారు కదా. సో వీఆర్ గోయింగ్ టు సెకండ్ హెయిర్ స్టైల్. సో దీనికి కూడా సేమ్ మనం వచ్చేసి 2 హాఫ్స్ చేసుకోవాలి. సో ఇలా 2 హాఫ్స్ చేశారు కదా. సో లిటిల్ అమౌంట్ ఆఫ్ హెయిర్, ఒక హాఫ్ నుంచి లిటిల్ అమౌంట్ ఆఫ్ హెయిర్ తీసి ఇంకో హాఫ్లో ఆపోజిట్ హాఫ్లో మింగిల్ చేసేయండి. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ నుంచి కొద్దిగా హెయిర్ తీసుకొని ఇటు సైడ్ దాంట్లో మింగిల్ చేసేయండి. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇలా చిన్న పిల్లలు కూడా వేసేయచ్చు. చాలా సింపుల్ బట్ చూడడానికి చాలా లుక్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా ఇటు సైడ్ కొద్దిగా హెయిర్ తీసి ఇటు సైడ్ అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ కొద్దిగా హెయిర్ తీసి ఇటు సైడ్. సో మనకు బ్రైడ్ అప్పుడే రెడీ అయిపోతుంది చూడండి. మీరు ఒక్కటి కేర్ఫుల్గా చూసుకోవాలి. ఏంటి అంటే అసలు మనం లూజ్ అనేది ఇవ్వకూడదు, బ్రైడ్ పాడైపోతుంది మనకి. సో లూజ్ లేకుండా, లూజ్ వదలకుండా హెయిర్ అనేది కొద్దిగా తీసుకుంటూ ఆపోజిట్ సైడ్స్లో మనం మింగిల్ చేసుకుంటూ బ్రైడ్ అనేది మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. బట్ ఈ హెయిర్ స్టైల్కి కొద్దిగా పేషెన్సీ అవసరం. ఎందుకంటే ఇలా చిన్నగా మనము హెయిర్ని స్ప్లిట్ చేసుకుంటూ ఆపోజిట్ సైడ్ మింగిల్ చేస్తున్నాం కదా. సో చాలా చిన్నవి తీసుకుంటే మనకు లుక్ చాలా బాగుంటుంది. లేదు పెద్దవి తీసుకున్నామంటే అది కూడా లుక్ డిఫరెంట్గా ఉంటుంది. అది కూడా నేను ఇంకో వీడియోలో మీకు చూపిస్తాను. ఓకేనా? అండ్ ఇంకోటి అబ్జర్వ్ చేశారా, ఈరోజు మన బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మారిపోయింది. సో రొటీన్గా అదే బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ అనేది నేను చేంజ్ చేశాను. ఓకేనా?
సో చూసారా హెయిర్ ఎంత బాగుందో. చాలా సింపుల్ అండి. చూసి ఎవరైనా కష్టం అనుకుంటారేమో, అస్సలకి కానే కాదు. ఒకసారి నీట్గా అబ్జర్వ్ చేయండి, నేను చెప్పినట్లుగా చేసి మీరు ట్రై చేయండి ఒకసారి. డైరెక్ట్ బ్రైడ్ ఇక్కడ నుంచి కాకుండా మీరు ట్రై చేసేటప్పుడు సింపుల్గా ఇక్కడ నుండి ట్రై చేయండి. అప్పుడు మీకు అర్థమవుతుంది, మీరు హ్యాపీగా వేసుకోవచ్చు. ఓకే. మీకు కొద్దిగా నాయిస్ వస్తుంటే బ్యాక్గ్రౌండ్ ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. సో లొకేషన్ చేంజ్ చేశాం కదా. సో మన బ్రైడ్ అనేది రెడీ అయిపోయింది. చూసారా, ఇలా సింపుల్గా మనకి హెవీ లుక్ వస్తుంది. అండ్ మీరు అక్కడక్కడ బీట్స్ ఉంటాయి కదా, సో అవి పెట్టుకోవచ్చు. ఐ మీన్ పిన్తో బీట్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకుంటే లుక్ సూపర్గా ఉంటుంది. మీరు టోటల్ బ్రైడ్ ఎలా వేసేసి దాన్ని బన్ లాగా చేసి దానికి మొత్తానికి ఫ్లవర్ పెట్టేస్తే ఇంకా సూపర్ లుక్ ఉంటుంది. మీకు ఇలాంటి మరిన్ని కావాలి అంటే నాకు వచ్చేసి మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయాలి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయాలి. ఎందుకంటే నేను ఎప్పుడైనా పెట్టినప్పుడు ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలి కాబట్టి. ఓకేనా. సో ఇదైతే ఇప్పుడు చూసేయండి. ఓకే, మీరు సెకండ్ వీడియో చూస్తారు కదా. హియర్ వి గో థర్డ్ వీడియో. సో సారీ, థర్డ్ హెయిర్ స్టైల్ అనమాట. ఓకే. సో థర్డ్ హెయిర్ స్టైల్ అనేది కొద్దిగా మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకే. సో మేక్ 4 పార్టిషన్స్, ఈక్వల్ పార్టిషన్స్. సో ఈక్వల్గా ఇలా మీరు 4 పార్టిషన్స్ తీసుకోవాలి. ఓకేనా. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే మీరు ఇటు సైడ్ నుంచి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. సో ఫస్ట్ వన్ ఏం చేయాలంటే సెకండ్ వన్ లోపలికి ఇలా ట్విస్ట్ చేసేయాలి. ఐ మీన్ అలా వేసిన తర్వాత నెక్స్ట్ ఇటు సైడ్ ఫోర్త్ వన్ ఉంది కదా, ఫోర్త్ వన్ని థర్డ్ వన్ కిందికి. సో థర్డ్ వన్ ఉంది కదా, దాని కిందికి ఇలా ట్విస్ట్ చేసి అండ్ ఈ సెకండ్ వన్ ఉంది కదా, సో సెకండ్ వన్ పైకి. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో సెకండ్ వన్ పైకి ఇలా చేయాలి. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ దాన్ని వచ్చేసి, సో మీకు ఇది అర్థమైపోయినా నేను చెప్పిన 1 2 3 ఆర్డర్ ఇచ్చాను కదా. సో 1 2 3 4. సో దాని ప్రకారం చేయండి. ఫస్ట్ని సెకండ్ దాన్ని పైకి వేయండి. నెక్స్ట్ ఫోర్త్ ఉంది కదా, ఫోర్త్ దాన్ని వచ్చేసి థర్డ్ దాని కిందికి అండ్ సెకండ్ దాన్ని పైకి. సో ఇలా అండ్ నెక్స్ట్ ఫస్ట్ది పైకి, ఇటు లాస్ట్ది కిందికి అండ్ మధ్యలో మీకు ఏదైతే కనిపిస్తుందో దాన్ని ఇలా పైకి. నెక్స్ట్ ఇటు లాస్ట్ సైడ్ దాన్నేమో పైకి వేయాలి, ఇటు లాస్ట్ దాన్నేమో కిందికి వేయాలి. అండ్ మధ్యలో మీకు ఇది ఏం అర్థం కాలేదు అంటే మధ్యలో మీకు ఏదైతే కనిపిస్తుందో దాన్ని పైకి ఇలా ట్విస్ట్ చేసేయండి. నెక్స్ట్ లాస్ట్ దాన్ని పైకి వేసేయండి, ఇటు లాస్ట్ దాన్ని కిందికి అండ్ మధ్యలో ఏదైతే కనిపిస్తుందో దాని పైకి. నెక్స్ట్ ఇటు పైకి, కిందకి అండ్ పైకి అండ్ ఇటు పైకి, కిందకి. చాలా ఈజీ అండి. ఇది పైకి, నెక్స్ట్ ఇటు ఇటు ఇటు, అంతే. సో బ్రైడ్ చూసారా, నార్మల్ బ్రైడ్ కాదు ఇది. నార్మల్ అనుకుంటే పొరపాటు పడినట్టే. నేను చూపిస్తాను క్లియర్గా. సో చూసారా బ్రైడ్, నార్మల్ బ్రైడ్ అస్సలు కాదు ఇది. చూడండి, నార్మల్ది అయితే మనకు సో డిఫరెన్స్ మీకు ఇక్కడ తెలుస్తుంది. చూడండి, నార్మల్ది అయితే ఇలా వస్తుంది, అది నేను ఇప్పుడు వేసింది ఇలా ఉంది. చూడండి,
చాలా బాగుంటుంది. అండ్ మీరు ఏదైనా ఫంక్షన్స్‌కి అలా వేసుకొని బీడ్స్ చెప్పినట్లు బీడ్స్ పెట్టుకొని వెళ్లారనుకోండి, ఎవ్వరికి అర్థం కాదు. ఏంటిది ఎలా వేశారు అనుకుంటారు. బట్ ఇంత సింపుల్ మనం ఇంత ఈజీగా దీన్ని వేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో లుక్ కూడా. అండ్ మీకు థిన్‌గా ఉంది సారీ చాలా పల్చగా ఉంది హెయిర్ అన్న వాళ్ళు ఇలా వేసుకుంటే హెయిర్ ఇంకా బ్రాడ్‌గా కనిపిస్తుంది. సో, లుక్ ఇంకా బాగుంటుంది. మీ హెయిర్ కొద్దిగా ఉందని ఫీలింగ్ లేకుండా సో, హెయిర్ అనేది బాగుంటుంది. ఒకసారి చూసేయండి మీరే. అండ్ థర్డ్ వన్ చూసారు కదా! ఇప్పుడొచ్చేసి ఫోర్త్ వన్‌లోకి వెళ్ళిపోదాం. అది ఫోర్త్ హెయిర్ స్టైల్. సో, దానికొచ్చేసి మనం ఈక్వల్‌గా 5 పార్టిషన్స్ చేయాలి. అసలు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఓకేనా? సో, మేక్ ష్యూర్ మీరు తీసుకునే పార్టిషన్స్ అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్‌లో ఉండాలి. ఓకే? సో, అప్పుడు మనకు చూడ్డానికి బాగుంటుంది లుక్. ఓహోహో! 1, 1, 2, 3 ఇక్కడ నాకు 3 ఉన్నాయి చూడండి. సో, 5 ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకున్నాం కదా! సో, అప్పుడు మనం ఏం చేయాలి అంటే సో, ఫస్ట్‌ది ఏదైతే ఉందో దాన్ని సెకండ్ దాన్ని పైకి తీసుకెళ్ళాలి. అండ్ థర్డ్ దాన్ని కిందికి తీసుకెళ్ళాలి. ఓకే? అండ్ సేమ్ ఇటు సైడ్ దీన్ని వచ్చేసి కిందికి తీసుకెళ్ళాలి లాస్ట్ దాన్ని. అండ్ మధ్యలో మీకు ఏదైతే కనిపిస్తుందో దాన్ని పైకి తీసుకెళ్ళండి ఎక్కువ ఆలోచించకుండా. ఓకే? సో, నెక్స్ట్ సేమ్ అలానే మీకు ఏదైతే కనిపిస్తుందో దాన్ని పైకి ట్విస్ట్ చేసి అండ్ రిమైనింగ్ దానికి వచ్చేసి కిందకి ట్విస్ట్ చేయండి. నెక్స్ట్ ఇటు సైడ్ ఏమో ఫస్ట్ పైకి ట్విస్ట్ చేస్తాం. బట్ ఇటు సైడ్ వచ్చేసి మనం ఏం చేస్తామంటే కిందకి ట్విస్ట్ చేస్తాం. సో, కిందకి ఏదైతే కనిపిస్తుందో దాని పైకి. నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసి పైకి, నెక్స్ట్ కిందకి, నెక్స్ట్ ఇటు సైడ్ కిందకి ఫస్ట్, దెన్ పైకి. ఇటు సైడ్ ఫస్ట్ ఇటు సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి వచ్చేసి ఫస్ట్ది పైకి వేయండి. అండ్ మిడిల్లో మీకు ఏది కనిపిస్తుందో దాన్ని కిందకి ట్విస్ట్ చేయండి. అండ్ ఇటు సైడ్ నుంచి వచ్చి రైట్ సైడ్ అయితే పైకి వేయాలి, లెఫ్ట్ సైడ్ అయితే కిందకి వేసి మళ్ళీ దాన్ని పైకి ఇలా ఇలా నెక్స్ట్ కిందకి పైకి అండ్ దెన్ కిందకి ట్విస్ట్ చేయండి. నెక్స్ట్ దీన్ని వచ్చేసి ఫస్ట్ కిందకి అండ్ దెన్ పైకి. చూడండి బ్రైడ్ వచ్చేస్తుంది. అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ రైట్ సైడ్లో మీకు ఏదైతే ఉందో దాన్ని వచ్చేసి ఫస్ట్ పైకి ట్విస్ట్ చేసుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ కిందకి ట్విస్ట్ చేయండి. ఓకేనా? కిందకి వేసిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏదైతే కనిపిస్తుందో దాన్ని ఏం చేయాలంటే ఫస్ట్ కిందకి తర్వాత పైకి ట్విస్ట్ చేయండి. దీన్ని వచ్చేసి పైకి అండ్ దెన్ ఇది కిందకి ఇలా. సో, మనకు బ్రైడ్ అనేది ఇలా అవుతుంది. ఇందాక హెయిర్ స్టైల్ చూసారు కదా, అది వచ్చేసి కొద్దిగా బ్రాడ్గా ఉంటుంది. ఇది వచ్చేసి ఇంకొంచెం పెద్దగా చాలా బ్రాడ్గా కనిపిస్తుంది. చూడండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది లుక్ ఇది. ఫోర్త్ చూసేసారు కదా హెయిర్ స్టైల్. ఇప్పుడు వచ్చేసి ఫిఫ్త్ హెయిర్ స్టైల్లోకి వెళ్ళిపోదాం. ఇది ఏంటి అంటే నార్మల్ బ్రైడ్ అండి. సో, ఎవరైనా బిగినర్స్ ఉంటే తెలియదు అనుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుందని నేను చూపిస్తున్నాను. సో, నార్మల్ బ్రైడ్కి మనం 3 పార్టిషన్స్ తీసుకోవాలి. ఫస్ట్ది పైకి ట్విస్ట్ చేసి సెకండ్ది ఇటు సైడ్ పైకి. సో, ఇలా దెన్ ఇటు దెన్ ఇటు దెన్ ఇటు. సో, ఇది సింపులే. బట్ బిగినర్స్ ఎవరైతే వాళ్ళకి తెలియదో వాళ్ళ కోసం నేను చూపిస్తున్నాను అనమాట. ఓకేనా?
సో ఇంతే మనకు బ్రైడ్ అనేది నార్మల్ది రెడీ అయిపోతుంది. దీన్ని కూడా మనం బన్ లాగా చేయొచ్చు. చాలా బాగుంటుంది లుక్. సో ఇది మనం రెగ్యులర్గా వేసుకుంది కాబట్టి చాలా త్వరగా అయిపోయింది. హే గైస్ 5 హెయిర్ స్టైల్స్ చూసారు కదా. ఈ 5లో మీకు ఏది నచ్చిందో నాకు కమెంట్ చేసి కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కానీ ఏమన్నా హెయిర్ స్టైల్స్ కానీ హెయిర్ కేర్ గురించి ఏమన్నా కావాలంటే అది కూడా కమెంట్ చేసేయండి. సో మీ కమెంట్స్ ప్రకారమే నేను వీడియోస్ అనేవి చేస్తాను, ఓకేనా. అండ్ ఇంకొకటి, మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ ఇవ్వండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది, ఓకేనా. ఇంకో సరికొత్త వీడియోతో సరికొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, కీప్ స్మైలింగ్.